హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ ఏంటిదంటే మనకు లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A క్వశ్చన్ పేపర్ అనమాట, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ది. సో ఇవి 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ 7 మార్క్స్ ఎల్ఏక్యూస్. సో ఈ పేపర్ చివరి వరకు కూడా చూడండి. ఈ వీడియోలో మనకు ఏమవుతుందంటే 7 మార్క్స్ అయితే ఎల్ఏక్యూస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్మోస్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పేపర్, ఈ పేపర్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో నేను టాపిక్ వైజ్గా వీడియోస్ అప్లోడ్ చేశాను కదా. సో సేమ్ అవే క్వశ్చన్స్ ఉన్నాయి. సో మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఫస్ట్ సమ్ అదే ఉంది, తర్వాత మ్యాట్రిసెస్లో కూడా అంతే సేమ్ అవే సమ్స్ ఉన్నాయి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్. ఇంకా ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే నా ఫస్ట్ వీడియోలో అయితే అదే క్వశ్చన్ మనకు రిపీట్ అయింది. సో ఓకేనా, ప్లీజ్ చూడండి అది కూడా. ఇప్పుడైతే ఎల్ఏక్యూస్ చూద్దాము ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, మనకు ఫంక్షన్స్ నుంచి వచ్చింది. సో ఫంక్షన్స్ నుంచి మనకు థీరమ్స్ అడగలేదు, ఈసారి సమ్ అడిగాడు, ప్రాబ్లం అడిగాడు. సో మనకు ఇక్కడ కండిషన్స్ ఏంటి, ఏబిసి అంటే ఏ వాల్యూస్ 1 to 3 అండ్ బి ఈజ్వల్ ఆల్ఫా బీటా గామా, సి వాల్యూస్ పీక్యూఆర్ అని ఇచ్చాడు, ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి అని ఇచ్చాడు. సో ఓకేనా, ఎఫ్ అనే ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ అంటే ఫ్లవర్ బ్రాకెట్ 1, ఆల్ఫా అండ్ 2, గామా 3, బీటా ఇచ్చాడు. సో జీ వాల్యూస్ ఏమని ఇచ్చాడు, ఆల్ఫా, క్యూ, బీటా, రో అండ్ గామా, పి. సో ఎఫ్ ఇన్వర్స్ అంటే ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్గా మీకు ఈజీ వేలో గుర్తుండడానికి నేను చెప్తున్నాను. 1, ఆల్ఫా దానికి ఇన్వర్స్ అంటే మనకి రివర్స్ అవుతుంది, ఆల్ఫా, 1, 2, రో అంటే రో, 2 ఇన్వర్స్లో అయితే 3, బీటా అంటే బీటా, 3. సేమ్ జీ ఇన్వర్స్ కూడా అంతే, మనకి జీ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అది ఆపోజిట్ అయిపోతాయి. అంటే ఆల్ఫా, క్యూ అంటే మనకి ఏమైతే క్యూ, ఆల్ఫా. సో ఓకేనా, ఇక్కడ మనకు ఏమని ప్రూవ్ చేయాలి, జీ సర్కిల్ ఎఫ్, జీ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ అని అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1 అంటే మనకు ఎఫ్ ఆఫ్ 1 అంటే మనకి ఏం వాల్యూ ఉంది, ఆల్ఫా అంటే దీని బ్రాకెట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ 1 ప్లస్లో ఎఫ్ ఆఫ్ 1 అంటే మనకేంటి, ఆల్ఫా అంటే జీ ఆఫ్ ఆల్ఫా అంటే ఏంటి మనకు క్యూ. ఓకేనా, ఇది ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే అర్థం కాదు. సో ఒకరి మళ్ళీ చూడండి, సెకండ్ టైం చెప్తున్నా. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2, 1 అయిపోయిందిగా, ఇప్పుడు 2 అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎంత మనకు వాల్యూ, రో అంటే జీ ఆఫ్ రో అంటే ఏముంది, మళ్ళీ పి అనే వాల్యూ ఉంది. సో ఓకేనా, జీ అనే ఫంక్షన్లో చూడాలి, ఎఫ్ అనే ఫంక్షన్లో చూడాలి. ఓకేనా, జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3. ఓకేనా, ఏ అనే వాల్యూ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3. ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎంత మనకు, బీటా. జీ ఆఫ్ బీటా అంటే ఎంత, రో. ఓకేనా, అంటే జీ సర్కిల్ ఎఫ్, 1కి ఏమొచ్చింది మనకు క్యూ, 2కి పి, 3కి ఆర్, పీక్యూఆర్. ఓకేనా, ఈ వాల్యూస్ మళ్ళీ జీ మనకి ఏమని ప్రూవ్ చేయాలి అక్కడ, జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అంటే సేమ్ మళ్ళీ మనకు రివర్స్, 1, క్యూ ఉంది అంటే క్యూ, 1, 2, పి అంటే పీ, 2, 3, ఆర్ అంటే రివర్స్ ఆర్, 3. అదేనా జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్. ఓకేనా, ఇది మీకు వీడియోస్, ఈ వీడియోలో అయితే నేను ఎల్ఏక్యూస్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇక 4 మార్క్స్ 2 మార్క్స్ రెండు కలిపి ఒక వీడియోలో చేస్తాను. ఓకేనా, ఎందుకంటే టైం లేదు కదా, మనకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. ఇక్కడ చూడండి, మనకి సెకండ్ కండిషన్ ఎఫ్ ఇన్వర్స్ జీ ఇన్వర్స్ అన్నాడు. ఎఫ్ ఇన్వర్స్ జీ ఇన్వర్స్ ఆఫ్ క్యూ అనే వాల్యూ తీసుకుంటే ఇక మనకు బ్రాకెట్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ క్యూ. జీ ఇన్వర్స్ ఆఫ్ క్యూ అంటే ఎంత మనకు, ఆల్ఫా. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా అంటే ఎంత, 1. ఓకేనా, ఇక్కడ మళ్ళీ జీ ఇన్వర్స్ ఆఫ్ ఎంత మనకు, బీటా. జీ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ పి అంటే ఎంత మనకు, రో. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ రో అంటే ఎంత, 2. ఓకేనా, థర్డ్ వాల్యూ పీక్యూఆర్. ఇక్కడ మనం తీసుకునేది ఏంటిది, క్యూపీఆర్. ఎలానో పైన మనము 1, 2, 3 ఎలానో ఇక్కడ క్యూపీఆర్. ఓకేనా, ఇక్కడ మీకు అర్థం అవ్వాలని మళ్ళీ నేను అగైన్ చెప్తున్నాను, ఒకసారి చూడండి మళ్ళీ మీకు స్లోగా చేసుకొని వీడియో. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా అంటే ఏమొచ్చింది మనకు, ఎఫ్ ఇన్వర్స్ ఆల్ఫా అంటే ఎంత, ఆల్ఫాకి ఎంత వాల్యూ ఉంది, 1. ఓకేనా, ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ పి అంటే ఎఫ్ బ్రాకెట్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ పి. జీ ఇన్వర్స్ ఆఫ్ పి అంటే జీ ఇన్వర్స్ ఆఫ్ పి వాల్యూ ఎంత, జీ ఇన్వర్స్ ఆఫ్ పి రో అంటే జీ ఇన్వర్స్ ఆఫ్ పి ప్లేస్లో మనము రో అనే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ రో అంటే ఎంత వాల్యూ మనకు, అంటే ఎఫ్ ఇన్వర్స్ మనకి ఇక్కడ మనం పైన వాల్యూస్ రాసాం కదా. సో అక్కడ చూడండి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ రో అంటే 2. ఓకేనా, మళ్ళీ థర్డ్ వన్ ఎఫ్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ అంటే ఎఫ్ ఇన్వర్స్ బ్రాకెట్ ఆఫ్ జీ సర్కిల్ అంటే జీ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ ఎంత, జీ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ అంటే ఎంత వాల్యూ, బీటా. ఓకేనా, అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బీటా వాల్యూ ఎంత, 3. ఓకేనా,
సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎఫ్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ అని వాల్యూస్ అన్నీ మనం రాస్తే ఏమవుతుంది, పీకి మనకు క్యూకి ఎంత వచ్చింది 1, పీకి ఎంత 2, ఆర్కి ఎంత 3. సో అది మనము నెక్స్ట్ వాల్యూలో ఈ వాల్యూస్ అన్నీ కూడా రాయాలి. ఓకేనా, బ్రాకెట్ ఓపెన్ చేసి సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనము సబ్స్టిట్యూషన్ చేయాలి. అప్పుడు మన కండిషన్ ఏమని ఇచ్చాడు, షో దట్ జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, సేమ్ అదే వాల్యూ కదా మనకు సమ్లో ఏ వాల్యూస్ అయితే ప్రూవ్ చేయమని ఇచ్చాడో ఆ వాల్యూస్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఏమనైతే మనకు ప్రూవ్ చేయాలో అదే వాల్యూస్ అనేది రాసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఫ్రమ్ 1 and 2 కండిషన్ జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. సో హెన్స్ ఎఫ్ కామా జీ ఆర్ బైజెక్షన్. ఓకేనా, నెక్స్ట్ సమ్. సో నెక్స్ట్ ప్రాబ్లం మ్యాథమెటికల్ ఇండక్షన్ సమ్. ఈ సమ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో మీరు ఆ వీడియో చూడలేదంటే ఒకసారి చూడండి, లేదంటే ఆ సమ్ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, గివెన్ కండిషన్ అంటే మనకి గివెన్ ఏమని ఇచ్చాడు, ఎస్ ఆఫ్ ఎన్ వాల్యూస్. దీనికి మనము అప్ టు ఎన్ టర్మ్స్ అంటే ఎన్ టర్మ్స్ అనేది లేదు, మనమే ఫైండ్ అవుట్ చేయాలి. 1, 4, 7 ఆర్ ఇన్ ఏపీ ఫార్ములా a + n - 1 ఇంటూ డి. ఏ వాల్యూ ఎంత 1, డి వాల్యూ t2 - t1 అంటే 4 - 1 3. సో వాల్యూ మనకు మల్టిప్లై చేస్తే 3n - 2. సో అలానే 4, 7, 10 ఆర్ ఇన్ ఏపీ అగైన్ సేమ్ ఫార్ములా a + n - 1 ఇంటూ డి. ఏ వాల్యూ ఎంత 4. సో డి వాల్యూ ఎంత 7 - 4 3. సో ఇక్కడ కూడా ఇంకొక n వాల్యూ వచ్చింది 3n + 1. ఓకేనా, సో nth టర్మ్ వాల్యూస్ 1/3n - 2 into 3n + 1. లెట్ s of n బి ద గివెన్ స్టేట్మెంట్ అని రాసేసి n వాల్యూస్ n టర్మ్స్ అనేది రాస్తాము. ఓకేనా, సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ టర్మ్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే nth టర్మ్ దగ్గర n అనే ప్లేస్లో మనము 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఫైనల్గా ఎంత వస్తుంది, 1/4 వస్తుంది. సో ఓకేనా, n అనే వాల్యూ సబ్స్టిట్యూషన్ 3 into 3 - 2 3 + 1 ఎంత 3 - 2 ఎంత 1 3 + 1 అంటే 4 1/1.4 1/4. అలానే ఆర్హెచ్ఎస్ టర్మ్ ఏముంది n/3n + 1 అంటే 1/3 into 1 + 1 1/4. ఓకేనా, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. కేస్ 2లో అజ్యూమ్ దట్ ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ అంటే n ప్లేస్లో k అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకేనా, సేమ్ మనకు nth టర్మ్లో మనకి ఇక్కడ 3n - 2 అంటే ఆ n ప్లస్లో k అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఓకేనా, ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ. సో ఇప్పుడు కేస్ 3లో ఏంటి, అజ్యూమ్ దట్ ఎస్ ఆఫ్ k + 1 ఈజ్ ట్రూ అంటే ఎస్ ఆఫ్ k + 1 n అనే ప్లేస్లో k + 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆ వచ్చిన వాల్యూని మనము ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ బోత్ సైడ్ కూడా యాడ్ చేయాలి. సో ఓకేనా, ఇక్కడ సింప్లిఫై చేద్దాం. పుట్ n ఈజ్ ఈక్వల్ టు k + 1 సబ్స్టిట్యూషన్ చేస్తే k + 1 3k + 3. ఓకేనా, మల్టిప్లై చేస్తున్నాం -2 into 3k + 3 + 1. ఓకేనా, 1/3k + 1 1/3k + 4. ఓకేనా, యాడింగ్ k + 1 టర్మ్ ఆన్ బోత్ సైడ్. సో వి గెట్ k + 1 అనే టర్మ్ మనం బోత్ సైడ్ యాడ్ చేస్తే ఇక్కడ nth టర్మ్ ఆల్రెడీ రాస్తున్నాము n + 1 అంటే k + 1 టర్మ్ బోత్ సైడ్ కూడా యాడ్ చేస్తున్నాం. సో ఓకేనా, ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్ టర్మ్లో k + 1 అనే టర్మ్ని యాడ్ చేశాక ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం టర్మ్స్ ఏమొస్తున్నాయి, k + 1 అండ్ k + 4 3k + 1 3k + 4 అనే టర్మ్స్. ఓకేనా, ఎల్సిఎం తీస్తే ఇక్కడ k × 3k + 4 + 1. సో ఇక్కడ మళ్ళీ మనకు ఏం చేయాలి చూడండి, 3k² + 4k + 1. ఓకేనా, ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3k² + 3k + 1. రెండిట్లో మనకి ఏం కామన్ ఉంది, 3k అనేది కామన్ ఉంది కాబట్టి ఏం టర్మ్ వస్తుంది మనకి ఇక్కడ 3k అనేది కామన్ తీస్తే 3k into k + 1 + 1 into k + 1 /3k + 1 into 3k + 4. ఓకేనా, 3k + 1 అనే టర్మ్ ఒకసారి రాయాలి, ఇంకోటి k + 1 అనే టర్మ్ ఇంకొకసారి రాసేయాలి. సో ఓకేనా, k + 1 3k + 1 3k + 1 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్ k + 1 /3k + 4. సో ఆన్సర్ మనం దీంతో ఫైనల్ చేయొచ్చు, లేదు ఇంకా సింప్లిఫై చేయాలంటే అది కూడా చేయొచ్చు. సో ఓకేనా, సో ఎస్ ఆఫ్ k + 1 ఈజ్ ట్రూ, కింద కూడా వాల్యూ రాయాలి. సో దేర్ ఫోర్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అని రాసేయాలి. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం కూడా మనకు మ్యాట్రిసెస్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్స్లోనే ఉంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ మీరు చూసినట్టయితే దీన్ని ఇగ్నోర్ చేయండి, ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమైనా ఈ ఫార్ములా చూడగానే మనకు దీన్ని R1 - R2 అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలని ఐడియా ఉండాలి. సో ఓకేనా, R2 implies R2 - R3. సో ఇక్కడ ఫార్ములా a² - b² ఫార్ములా ఏంటి, a + b into m - b. ఇంకొకటి a³ - b³ ఫార్ములా m - b into a² + ab + b². సో ఓకేనా, ఇక్కడ కామన్ టర్మ్స్ ఏమున్నాయి, a - b into b - c అనే టర్మ్స్ని కామన్ ఇస్తున్నాం.
రిమైనింగ్ టర్మ్స్ ఉంచేసి మళ్ళీ దీనికి ఇక్కడ మనము R2 రో ఆపరేషన్ R2 మైనస్ R1. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, మళ్ళీ C మైనస్ A ఇంటూ A ప్లస్ B ప్లస్ C. సో ఓకేనా, ఇక్కడ C మైనస్ A అనే టర్మ్ని మనం కామన్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ తోటి మనము డెట్ అనే వాల్యూ చేయాలి. డెట్ అనే వాల్యూ చేస్తే ఇక్కడ మనకు మైనస్ సింబల్స్ చూసుకోవాలి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా, సో ఇక్కడ డెట్ అనేది మనం చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ A ప్లస్ B ఇంటూ ఇక్కడ మల్టిప్లై చేయాలి A ఇంటూ A స్క్వేర్. ఓకేనా, A స్క్వేర్ ప్లస్ AB ప్లస్ AC. ఇక్కడ మళ్ళీ మైనస్ తోటి మల్టిప్లై చేస్తే రిమైనింగ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓకేనా, మనకు ఫైనల్గా అయితే ఏదైతే ఆన్సర్ ఉందో అదే మనకు RHS. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇక్కడ మనము రో ఆపరేషన్స్ అనేది అప్లై చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా అప్లై చేయాలి. నేను ఇక్కడ మీకు రో ఆపరేషన్ అప్లై చేసినప్పుడు ఎగ్జాంపుల్ పక్కన రఫ్లో చేసి చూపించాను. సో చూడండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ఫస్ట్ మనకి గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని మనము రాయాలి. సో ఓకేనా, ఇక్కడ దీన్ని లెట్ ఏ వాల్యూస్ ఎక్స్ కోవిషెంట్ అండ్ వై కోవిషెంట్ జెడ్ కోవిషెంట్ ఈచ్ ఈక్వేషన్స్ నుంచి రాశాక ఎక్స్ అండ్ డి. సో వీ కెన్ రైట్ దిస్ ఫార్మ్. ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే AX ఈజ్ ఈక్వల్ టు డి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ డి. A ఇన్వర్స్ అంటే ఏంటి, అడ్జాయింట్ A బై డెట్ A. సో ఓకేనా, డెట్ A అనేది ఫైండ్ అవుట్ చేస్తాం తెలుసు కదా, ప్లస్ మైనస్ ప్లస్ అంటే 1 ఇంటూ AD మైనస్ BC మైనస్ 1 ఇంటూ AD మైనస్ BC అనే ఫార్మాట్లో మన ఫార్ములాలో దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఓకేనా, కోఫాక్టర్ ఎలిమెంట్స్ ఇది చెప్పాను కదా మీకు, ఇది చాలా షార్ట్ కట్ అంటే ఇది ఈజీ వే, అందుకే ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి, ఫస్ట్ అనేది ప్లస్ సింబల్ వస్తుంది ఫస్ట్. సో ఫస్ట్ అండ్ ఫస్ట్ కాలమ్ని మనం ఎలిమినేషన్ చేసి రిమైనింగ్ AD మైనస్ BC ఆ టర్మ్స్ని రాస్తున్నాం 2 3 4 9. సో ఓకేనా, మిడిల్ టర్మ్ అంటే మిడిల్ రో అండ్ మిడిల్ కాలమ్. మిడిల్ టర్మ్కి మనకు మైనస్ అనే సింబల్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ AD మైనస్ BC థర్డ్ టర్మ్ ప్లస్ థర్డ్ రో అండ్ థర్డ్ కాలమ్ రిమైనింగ్ టర్మ్స్. అట్లనే మిడిల్ రో అండ్ మిడిల్ కాలమ్. సో మిడిల్ దానికి కూడా మనకు మైనస్ అనే సింబల్ వస్తుంది. సో ఓకేనా, అండ్ సెకండ్ రో అండ్ సెకండ్ కాలమ్ అప్పుడు రిమైనింగ్ టర్మ్స్ 1 1 1 9. మళ్ళీ థర్డ్ మళ్ళీ అదే సెకండ్ రో అండ్ థర్డ్ కాలమ్ తీసేటప్పుడు ఏమవుతుంది 1 1 1 4. అండ్ ఇంకోటి లాస్ట్ రో అండ్ కాలమ్ 1 1 2 3 అండ్ మిడిల్ 1 1 1 2 3. సో ఓకే, ఇక్కడ సింబల్ చూసుకోవాలి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఆ సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓకేనా, మనం ఫైండ్ అవుట్ చేసేది కోఫాక్టర్ ఎలిమెంట్స్ అంటారు. సో ప్లస్ ఇంటూ AD మైనస్ BC అని అంటే నెక్స్ట్ మిడిల్ టర్మ్ మైనస్ ఆఫ్ AD మైనస్ BC అండ్ థర్డ్ టర్మ్ AD మైనస్ BC. ఓకేనా, అండ్ మిడిల్ టర్మ్ కూడా అంతే, సేమ్ మైనస్ అనే సింబల్ ఉంది కాబట్టి అది కూడా అంతే AD మైనస్ BC. అన్నిటికీ సేమ్ ఫార్ములా అనేది మనం ఇంప్లిమెంటేషన్ చేసాము. సో ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అనేది టర్మ్స్ చూసుకోవాలి. సో ఫైనల్గా దీనికి ఆన్సర్ ప్లస్ అంటే ప్లస్ అనే సింబల్ నుంచి బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ అనేది మీరు ఫస్ట్ అక్కడ ఏమైతే వాల్యూ వస్తుందో సో దాన్ని రాయండి. అండ్ నెక్స్ట్ మనకి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది మనము ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసాక ఆ తర్వాత మనం దీనికి అడ్జాయింట్ ఏ అంటే ఏంటిది, రో అనేది మనకు కాలమ్ లాగా మ్యాట్రిక్స్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. సో ఓకేనా, రో అనేది కాలమ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, అడ్జాయింట్ A బై డెట్ A. సో ఓకేనా, అడ్జాయింట్ A బై డెట్ A అంటే మనకి ఎంత వచ్చింది -1/3. అడ్జాయింట్ A అనే వాల్యూస్ అనేది మనం ఇక్కడ దీని పక్కనే అడ్జాయింట్ A అనే వాల్యూస్ని కూడా సబ్స్టిట్యూషన్ చేస్తాము, తర్వాత D అనే వాల్యూస్ని. సో ఇక్కడ ఈ రో ఇంటూ అండ్ ఈ కాలమ్ మల్టిప్లై చేయాలి అంటే 6 ఇంటూ 1 -5 ఇంటూ 6 అంటే 30 ప్లస్ 1 ఇంటూ 3. సో ఓకేనా, ఇలా సింప్లిఫై చేశాక దీన్ని మళ్ళీ -1/3 ఉంది కదా అంటే -21/3, తర్వాత -30/3 -12/3. దీన్ని సింప్లిఫై చేస్తే 7 -10, 4 అంటే x వాల్యూ ఎంత వచ్చింది 7 -10, 4. సో ఈ వాల్యూస్ మనకు రైట్ వచ్చాయా లేదా అనేది మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసి 0 0 అని వస్తే రైట్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లం ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి. ఇది చాలా ఈజీగా అడిగాడు, ఈ సమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి. ఓకేనా, ఎల్ఐక్యూస్లలో గివెన్ ఏ బార్ వాల్యూ ఇచ్చాడు, B బార్ C బార్ D బార్. మనకు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, A బార్ క్రాస్ B బార్. క్రాస్ అంటే ఏం లేదు, మనము డెట్ ఫైండ్ అవుట్ చేయడమే. IJK A బార్ B బార్ వాల్యూస్ వేయాలి. I ఇంటూ AD మైనస్ BC మైనస్ J ఇంటూ మళ్ళీ AD మైనస్ BC అంటే 2 ఇంటూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 1 ఇంటూ -3 అంటే +3. ఓకేనా, A క్రాస్ B వాల్యూ వచ్చింది. నెక్స్ట్ C క్రాస్ D అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ C వాల్యూ అండ్ D వాల్యూ వేస్తున్నాం. I ఇంటూ సేమ్ మళ్ళీ అదే రో అండ్ కాలమ్ ఎలిమినేషన్ చేస్తే AD మైనస్ BC మైనస్ J ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్
జేకి ఎప్పుడైనా సరే మైనస్, ఓకేనా. ఐటమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏ క్రాస్ బి ఇంటూ సి క్రాస్ డి అంటే క్రాస్ అనే ప్రోడక్ట్, క్రాస్ మళ్ళీ సేమ్ ఐజేకే సేమ్ అని ఇక్కడ ఏ వాల్యూస్తో ఫైండ్ అవుట్ చేసామో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. సేమ్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, -5i -35j +40k. సేమ్ మనం ఏదైతే వాల్యూస్ రో అండ్ కాలమ్ని ఎలిమినేట్ చేయాలి, ఏడి మైనస్ బీసీ, ఓకేనా. ఇక్కడ మోడ్లెస్ ఆఫ్ సేమ్ వచ్చిన వాల్యూని √a² + b² + c² ఫైండ్ అవుట్ చేస్తే లాస్ట్గా √2850 తోటి మనము ఆన్సర్ అక్కడికే ఉంచకుండా ఇంకొంచెం మోడిఫై చేయాలంటే ఫైండ్ √114, ఓకేనా. ఫైనల్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇది కూడా నేను అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియోలో ఫస్ట్ సమ్ ఇదే. సో ఓకేనా. మనకేమని ఇచ్చాడు కండిషన్, a + b + c = 180. ఇక్కడ ఏమిచ్చాడు, LHS sin 2a + sin 2b + sin 2c. ఇది ఫార్ములా ఏంటి, ఫార్ములా sin c + sin d ఫార్ములా 2 sin c + d/2 cos c - d/2 sin 2θ అంటే 2 sin θ cos θ. సో ఓకేనా. ఇక్కడ మనకు sin a + b అంటే కండిషన్ 180 - θ, sin 180 - θ అంటే sin θ అంటే 2 sin c cos of a - b. సో ఇక్కడ ఏం కామన్ ఉంది, sin c అనేది కామన్ ఉంది. కామన్ చేస్తే cos of a - b ప్లస్ cos c అంటే 180 of a + b అంటే 2 sin c cos of a - b cos 180 - θ అంటే మైనస్ cos θ, మైనస్ సింబల్ ఉంది కాబట్టి 2 sin a sin b మల్టిప్లై చేస్తే RHS. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఇప్పుడైతే నేను మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఓకేనా, అని ఎలెకిస్. సో ఇక్కడ మనకు ఏమని ఇచ్చాడు, R1 R2 R3 అనే వాల్యూస్ ఇచ్చాడు. ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఫార్ములా డెల్టా ఫార్ములా √r × R1 R2 R3. సో ఓకేనా. డెల్టా వాల్యూ 6. సో R1 R1 ఫార్ములా డెల్టా/s అదే ఇక అంటే s వాల్యూ ఎంత 6, R1 డెల్టా/s - a, R2 డెల్టా/s - b, R3 డెల్టా/s - c. సో ఓకేనా. s - a, s - b, s - c వాల్యూస్ని మనం ఇందులోకి మనము సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ వాల్యూస్ అనేది క్రాస్ మల్టిప్లికేషన్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఈజీగా 7 మార్క్స్ అనేది వస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇది చాలా అంటే చాలా ఈజీ సమ్ము. ఈ సమ్మ ఇచ్చాడు. సో నేనైతే ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోస్లో అయితే ప్రీవియస్ మనకు అంటే ఐపీఈ ఎగ్జామ్స్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక మినిమం 7-8 టైమ్స్ రిపీట్ అయిన సమ్స్ నేను ఇప్పటివరకు అప్లోడ్ చేసింది. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ టాపిక్ నుంచి కూడా సేమ్ నేను అదే అప్లోడ్ చేస్తాను. అండ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కూడా అంతే. ఆల్మోస్ట్ నేను అప్లోడ్ చేసిన ఫస్ట్ సమ్ కూడా అంతే, అది కూడా అంతే, ఒక 7 times 6 times రిపీట్ అయిన సమ్మే. సో ఓకేనా. రేపు కాకపోయినా టుమారో అయినా డే ఆఫ్టర్ టుమారో అయినా మ్యాథమెటికల్ ఇండక్షన్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఓకేనా. ప్లీజ్ ఇప్పటివరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఓకేనా. ఇక్కడ మనకు ఫైనల్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. R3 వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేసినాక ఏబిసి అనే వాల్యూస్ని రాయాలి. సో ఓకేనా. ఇదే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అయిపోయింది. 4 మార్క్స్ది కూడా అంతే. 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఓకేనా. ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. కీప్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్ ఆల్సో.